సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బత్తలపల్లి మండలంలో పరిటాల వర్గీయులు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బత్తలపల్లి మండలంలో పరిటాల వర్గీయులు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తలపల్లి మండలంలో పరిటాల వర్గీయులు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి. శ్వేత, ఈ రోజు అనంతపురం జిల్లాలో రా కదలిరా భారీ బహిరంగ సభను టీడీపీ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ కార్యక్రమానికి 3 గంటలకి ఇక్కడ పెనుగొండలోని కియా ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఎప్పటి నుంచో అంతర్గతంగా ఉన్నటువంటి టీడీపీ గొడవలు ఒక్కసారిగా బొగ్గుమన్నాయి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరదాపురం సూరి ఆయన ఓడిపోయిన తర్వాత బీజేపీలోకి వెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ధర్మవరం టికెట్ పైన పరిటాల సునీత కుమారుడైనటువంటి పరిటాల శ్రీరామ్ కి ఇవ్వవలసిందిగా పరిటాల సునీత గట్టిగా ఒత్తిడి చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలుస్తోంది. అలాగే అక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వరదాపురం సూరి తమకే మళ్ళీ ఈ టికెట్ ని కేటాయించాలని చంద్రబాబు నాయుడిని ఒత్తిడి చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అక్కడ ఆ టికెట్ ని ఎవరికి కేటాయించకపోవడం పైన పలు విమర్శలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి వరదాపురం సూరి వర్గీయులు ఈరోజు పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈరోజు ధర్మవరంలో భారీ ఎత్తున తోపులాటలు గలాటాలు నిర్వహించడం జరిగింది. మాకే ఎప్పటి నుంచో ఇక్కడ స్థానబలం ఉంది కాబట్టి ఎట్లయినా కూడా మాకే టికెట్ కేటాయించాలని వరదాపురం సూరి వర్గీయులు, అలా కాదు మాకు ఈసారి కొత్తగా చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయిస్తాడంటూ మాట ఇచ్చాడని పరిటాల శ్రీరామ్ మనుషు వర్గీయులు ఇద్దరు కూడా తగాదాలు గొడవలు పడినటువంటి విషయం మనకు తెలిసింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తున్న సందర్భంగా మరి ఈ గొడవల పైన టికెట్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేటువంటి విషయం పైన చర్చించే అవకాశం ఉంది. జ్యోతి. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ. అట్ట